గమ్యం లేని ప్రయాణం ఎంత చేసినా అలుపు తప్ప గెలుపు రాదు. నన్ను చాలామంది స్టూడెంట్స్ అడిగినారు, ఇట్లా జర్మన్లో ఎట్లా నేర్చుకోవాలి, ఆన్లైన్ బెస్టా ఆఫ్లైన్ బెస్టా, మనమే నేర్చుకోవచ్చా, యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చా, డ్యూలింగో నుంచి నేర్చుకోవచ్చా, ఇట్లా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ప్రజెంట్ నేను సుదీప్ మ్యామ్ దగ్గర జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. మ్యామ్ క్లాసెస్ చాలా బాగా చెప్తారు. మ్యామ్ చాలా బాగా నేర్పిస్తున్నారు అండ్ మంచి స్ట్రక్చర్డ్ వేలో నేర్పిస్తుంది యాక్చువల్గా మ్యామ్. మీలో చాలా మంది స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా జర్మనీ రావాలనే కోరికండి జర్మన్ నేర్చుకోవడం పెద్ద సమస్య కాదంటే ఎట్లుంది, వినడానికి బాగుంది కదా. సరే ఇదంతా వదిలేసాయి. జర్మన్ నేర్చుకోవడానికి 2 నెలలు, వారానికి 5 రోజులు, రోజుకి 2 గంటలు కూర్చుంటే జర్మన్ అయిపోతుంది అంటే ఎట్లుంది, వినడానికి బాగుంది కదా. సరే ఇదంతా వదిలేసాయి. అసలు నిన్ను నువ్వు ఇమాజిన్ చేసుకో, ఈ పాయింట్ నువ్వు ఉన్న పాయింట్ దగ్గర నుంచి ఇమాజిన్ చేసుకో. 6 నెలల తర్వాత జర్మనీ వద్దాం అనుకుంటున్నావా, 3 నెలల తర్వాత జర్మనీ వద్దాం అనుకుంటున్నావా, 3 ఏళ్ళ తర్వాత జర్మనీ వద్దాం అనుకుంటున్నావా, లేకపోతే ఇప్పుడే ఫ్రెష్గా ఇంటర్ అయిపోగొట్టి ఫస్ట్ ఇయర్లో ఉండి 4 ఇయర్స్ తర్వాత జర్మనీ రావాలనుకుంటున్నావా, ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. అండ్ నిన్ను నువ్వు జస్ట్ ఇమాజిన్ చేసుకో, ఒక కిటికీ దగ్గర నిలబడి జర్మనీ కాలేజ్ లేకపోతే జర్మనీ సూపర్ మార్కెట్స్ లేకపోతే నిన్ను నువ్వు జర్మనీలో ఉన్నట్టు ఊహించుకో. సరే అంత బాగుంది కదా. ఇదంతా అయిపోయి నువ్వు జర్మనీ వచ్చే టైంకి కరెక్ట్గా లాంగ్వేజ్ వల్ల నువ్వు జర్మనీ రావడం ఆగిపోతే ఎట్లుంది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ బ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ, మన కెమెరామ్యాన్ అండ్ రిపోర్టర్ చింటూ. సరే నీకు ఒక స్టోరీ చెప్తా, నాకు తెలిసిన స్టోరీ చెప్తా. సుబ్బారావు జర్మనీ రావాలని 2017లో అయితే డిసైడ్ అయిపోయినాడు. 2017లో డిసైడ్ అయిపోయిన తర్వాత 2018లో అసలు జర్మనీలో ఎట్లాంటి కాలేజెస్ ఉన్నాయి, ఎట్లా స్టడీస్ ఉంటాయని అయితే రీసెర్చ్ అయితే చేసినాడు. సుబ్బారావుకి మెయిన్గా అర్థమైన విషయం ఏంటిదంటే జర్మన్ లాంగ్వేజ్ రావాలని. సో సుబ్బారావు ఏం చేసినాడంటే 2 సంవత్సరాల తర్వాత జర్మన్ లాంగ్వేజ్ ఎట్లయినా స్టార్ట్ చేయాలని ఒక మైండ్ సెట్కి అయితే వచ్చేసినాడు. అండ్ 2019 అయిపోయింది, 2020 అడుగు పెట్టినాడు. అండ్ 2020లో అడుగు పెట్టిన తర్వాత తనకు అర్థమైన విషయం ఏంటంటే తన కాలేజ్ స్కెడ్యూల్ నుంచి జర్మన్ నేర్చుకోవాలంటే చాలా కష్టం. అండ్ తన కాలేజ్ మాత్రం ఊరికి కొంచెం బాగా చివర ఉంది. సో సుబ్బారావుకి ఉన్నది ఒకే ఒక ఆప్షన్, వీకెండ్స్లో నేర్చుకోవడం. సో సుబ్బారావు ఏం చేస్తాడంటే ప్రతి వీకెండ్ సాటర్డే రోజు 5 గంటలు, సండే రోజు 5 గంటలు కాలేజ్ నుంచి ఆ జర్మన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటాడు. ఏంటిది 40 నిమిషాలు ట్రావెల్ చేసి మరీ వెళ్ళేటాడు. అండ్ సక్సెస్ఫుల్గా సుబ్బారావు అయితే A1 ఫినిష్ చేసేసినాడు. A1 ఫినిష్ చేసిన తర్వాత ఏమైంది, సడన్గా బూమ్ కోవిడ్ వచ్చింది. And as COVID-19 cases rise, some school districts are moving back to remote learning. కోవిడ్ వచ్చిన తర్వాత సుబ్బారావు ప్లాన్స్ అన్ని తారుమారైపోయినాయి. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ చాలా వచ్చేసినాయి. సుబ్బారావు లైఫ్ అంతా గజిబిజి అయిపోయింది. అనుకోకుండానే యూనివర్సిటీ అప్లై చేసేసినాడు. 6 months తర్వాత పోవాలనుకున్న యూనివర్సిటీకి ముందే అప్లై చేసినాడు. అనుకోకుండానే అడ్మిట్ వచ్చింది. కానీ సుబ్బారావుకి మాత్రం ఒకటి చిక్కు వచ్చింది, జర్మన్ లాంగ్వేజ్ చూపించాలి ప్రూఫ్. కానీ అప్పటి వరకు ప్లాన్ వేసుకున్న సుబ్బారావు ప్లాన్స్ అని, అప్పటి వరకు ఆశలు పెట్టుకున్నాడని. సరే సుబ్బారావు 6 నెలల తర్వాతే వద్దాం అనుకున్నాడు. కానీ సడన్గా అడ్మిట్ వచ్చేసి మొత్తం ప్రాసెస్ అంతా మధ్యలో ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ నువ్వు జర్మన్ A to A చూపించాలి అనే ఒక కండిషన్ వచ్చినప్పుడు సుబ్బారావు పరిస్థితి ఏంటి, 1 నెలనే ఉంది. ఎట్లా ఉంది తెలుసా సుబ్బారావు పరిస్థితి? ఆ టైంలో ప్రపంచం అంతా మొత్తం తిరిగిపోయింది. సుబ్బారావు అక్కడే ఉన్నాడు, ప్రపంచం తిరిగినట్టు అనిపించింది. కానీ మీరు వింటున్న సుబ్బారావు స్టోరీ ఎవరిదో కాదు, నాదే. సో చేతిలో అడ్మిట్ ఉంది. అప్పటికప్పుడు నా దగ్గర ఒక 1 month టైం అయితే ఉంది. 1 month రోజుకి 5 గంటలు ఇంటెన్సివ్ కోర్స్ తీసుకొని మొత్తానికైతే A2 ఫినిష్ చేసేసి నా జర్మన్ డ్రీమ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అసలు లాస్ట్ 6 months నుంచి నాకు కంటిన్యూగా DMs, మెసేజ్లు, ఎక్కడ నేర్చుకోవాలి జర్మన్, ఎక్కడ నేర్చుకోవాలి, డ్యూలింగో బెస్టా, ఆన్లైన్ బెస్టా, ఆఫ్లైన్ బెస్టా, యూట్యూబ్లో నేర్చుకోవచ్చా, అసలు నువ్వెక్కడ నేర్చుకున్నావు, ఇట్లా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి నాకు. కానీ వాటన్నిటికీ తెర తెంచుతూ ఈరోజు వీడియో అయితే మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది అన్నానంటే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. అండ్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు నా వీడియోస్లో, నేను స్టూడెంట్స్తో మాట్లాడినాను, చాలా మీటింగ్స్ అయితే కండక్ట్ చేసినాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్తో మాట్లాడినాను. ఒకవేళ నా మీటింగ్లో ఎవరైనా అటెండ్ అయ్యి మాట్లాడింటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, సో వేరే ఆడియన్స్కి కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ తెలియడం, బికాస్ ఆ స్టూడెంట్స్లో చాలామందికి ఆల్రెడీ అడ్మిట్స్ వచ్చేసి వాళ్ళు జర్మన్ కూడా వస్తున్నారు. అండ్ వాళ్ళు పర్సనల్గా ఒక టీచర్ని రికమెండ్ చేయన్నప్పుడు నేను ఒక టీచర్ని అయితే రికమెండ్ చేసిన. అండ్ దాని గురించి నేను నెక్స్ట్ మాట్లాడతా. సరే ఫస్ట్ జర్మన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత అసలు ఈ జర్మన్ లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకోవచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుందాం.
జర్మన్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, సింపుల్గా మన ఊర్లో మన తెలుగు ఎట్లనో వీళ్ళకి జర్మన్ భాష అంటే అంత ఇష్టం. నువ్వు సూపర్ మార్కెట్కి పో, హాస్పిటల్ కోసం అపాయింట్మెంట్కి ఫోన్ చేయి, లేకపోతే నీ వీసా ఎక్స్టెన్షన్కి పో, లేకపోతే నార్మల్ గ్రోసరీ ఏదైనా కొనుక్కోవడానికి పో, జర్మన్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ అవసరం. అండ్ నువ్వు ఒకవేళ రిమోట్ ప్లేసెస్ అంటే చిన్న చిన్న ఊర్లలో ఉన్నావంటే మాత్రం ఇంగ్లీష్ వచ్చినంత శుద్ధ పూసలు అయితే ఉండరు, వచ్చినా కూడా నీతో మాట్లాడరు. జర్మన్కి అంత ప్రాధాన్యత ఇస్తారు జర్మన్స్. విజయ్ దేవరకొండ పక్కన ఎప్పుడు రష్మిక మందన ఎట్లుంటుందో నీ పక్కన జర్మన్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఇంటర్వ్యూలకు పోయినప్పుడు అయితే జర్మన్ ఖచ్చితంగా చూస్తారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు జర్మన్ ఎట్లా నేర్చుకోవాలన్న టాపిక్ గురించి మాట్లాడితే సింపుల్. జర్మన్ మొత్తానికైతే ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, ఆఫ్లైన్లో నేర్చుకోవచ్చు. సరే, ఫస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఏ ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకోవచ్చు అండ్ మనం ఎంత పే చేయాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మాట్లాడుకుంటే గోయితే ఇన్స్టిట్యూట్ ఫస్ట్. మీరు చెన్నైలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, లేకపోతే బెంగళూరులో ఉన్నా గోయితే ఇన్స్టిట్యూట్ చాలా 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 బెటర్. అండ్ గోయితే ఇన్స్టిట్యూట్లో దాదాపుగా 25,000 రూపాయలు అయితే ఉంటుంది ఫీజు. అండ్ మీరు పే చేసే ప్రతి ఒక్క పైసాకి వర్త్ జర్మన్ అక్కడ అంత బాగా నేర్పిస్తారు. అండ్ అది కాక రామకృష్ణ మత్ అని ఉంటుంది హైదరాబాద్లో. ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఇక్కడికి పోవచ్చు, కాకపోతే అక్కడ సీట్ దొరకడం కష్టం. కాకపోతే చాలా 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 చీపు, 4-5 వేలలో జర్మన్ అవ్వగొట్టచ్చు. కానీ ఒకవేళ మీకు ఈ రెండు దొరక్క ఏదో నార్మల్ ఇన్స్టిట్యూట్కి పోయి అక్కడ 7,000 5,000 ఉందంటే మాత్రం అస్సలు తీసుకోకండి. నా పర్సనల్ సజెషన్. నేను 18,000 కట్టినాను బెంగళూరులో ఉన్నప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళిన, కానీ అసలు నాకు అది వర్తే అనిపించలేదు. అండ్ నా పైసలన్నీ బొక్క అనిపించింది. అండ్ నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత ఈ ఛానలే మీకోసం ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ సిచ్యువేషన్కి ఫేస్ చేయనియాను. అండ్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకున్నాను నేను. సో ఆన్లైన్ క్లాసెస్ మీలో చాలామంది వినింటారు లాంగ్వేజ్ ప్యాంథియన్ అని. గొప్ప ఇన్స్టిట్యూటే, కానీ లాంగ్వేజ్ ప్యాంథియన్లో ప్రాబ్లం ఏంటిదంటే 1-on-1 కమ్యూనికేషన్ లేకపోయినా మొత్తం గ్రూప్ ఒకటేసారి నువ్వు మొత్తం వినాలి. ఓన్లీ స్పీకింగ్ క్లాసెస్లో ఒక్కటే నీకు ఒక ఛాన్స్ ఉంటుంది లైక్ నువ్వు మాట్లాడడానికి ఆ ట్యూటర్తో. సో 15,000 కట్టినాను నేను లాంగ్వేజ్ ప్యాంథియన్లో. అండ్ ఇప్పుడు ఆన్లైన్లో ఎవరు తీసుకున్నా మినిమం 15,000 రూపీస్ అయితే అవుతుంది. 15,000 రూపీస్ పర్ లెవెల్ అయితే అవుతుంది. సో ఎవరైతే ఆన్లైన్ కన్సిడర్ చేస్తున్నారో చూడండి, అందరినీ కనుక్కోండి, మీకు ఏ ఇన్స్టిట్యూట్ బెస్ట్గా చెప్తుంది, మీరు పైసలు ఎక్కడ స్పెండ్ చేస్తే బాగుంటుంది అన్న దాని గురించి ఒకసారి బాగా ఆలోచించి అప్పుడు ఆన్లైన్ పోండి. కానీ నా ఉద్దేశం ఏంటిదంటే చిన్న చితక ఇన్స్టిట్యూట్స్కి పోయి 5,000 పెట్టినా 6,000 పెట్టినా అది ఖచ్చితంగా బొక్కనే అవుతుంది. నేర్చుకునేది ఏదో స్టాండర్డ్గా నేర్చుకోండి, అదే నా బెస్ట్ సజెషన్. అండ్ కమింగ్ టు డ్యూలింగో లేకపోతే యూట్యూబ్ క్లాసెస్ వినొచ్చా, నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు. కాకపోతే ఒక ట్యూటర్ ఉండి నువ్వు నేర్చుకునే జర్మన్కి, యూట్యూబ్లో నువ్వు కూర్చొని నేర్చుకునే జర్మన్కి చాలా 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 తేడా ఉంటుంది. డ్యూలింగో బెస్ట్ స్టార్ట్, ఎందుకంటే నువ్వు జర్మన్తో ఫెమిలియర్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అంటే వసర్ అని అంటావు, చూస్, బాయ్ అని, ఇట్లాంటి కొన్ని బేసిక్ వర్డ్స్ నేర్చుకుంటే మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ డ్యూలింగో నుంచి నువ్వు ఎప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోలేవు. అండ్ అది కాక యూట్యూబ్లో నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో యూట్యూబ్ కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి యూట్యూబ్లో, నువ్వు ఒక్కదాని మీద కరెక్ట్గా నేర్చుకోలేవు. అండ్ ఒకవేళ నేర్చుకుంటున్నా నిన్ను కరెక్ట్ చేయడానికి ఎవరు లేకపోతే బాగా కష్టమైపోతుంది. అదైతే నేను ఫర్ షూర్ చెప్తా. సో నేను కొన్ని మంత్స్ ముందు చిన్న మీటప్స్ అయితే పెట్టిన స్టూడెంట్స్తో. నేను దాదాపుగా ఒక 120 to 130 పీపుల్తో అయితే మాట్లాడినాను స్టూడెంట్స్తో. అండ్ వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడినాను. అసలు వాళ్ళ జర్మన్ డ్రీమ్స్ గురించి, లేకపోతే వాళ్ళ ప్రొఫైల్స్ గురించి వాళ్ళకి చిన్న సజెషన్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేసిన. కొన్నిసార్లు మీటింగ్లో 7 hours 8 hours అయిపోయేది. నాకు మణి అన్న యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారు అండ్ హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. అసలు ఏ స్వార్థం లేకుండా అందరికి హెల్ప్ చేస్తున్నాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ హిమ్. ఇది నేను ఎప్పుడు నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకోలేదు, బికాస్ నా గోల్ అంతా దీన్ని చెప్పుకొని లేకపోతే ఏదో చేయాలని కాదు. జస్ట్ మీకు హెల్ప్ అయిందా, ఆ టైం వరకు హెల్ప్ అయిందా లేదా అనేది చాలు. అండ్ మీలో ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటారో మీ అందరికీ ఇది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ బ్యాచ్లో నుంచి లైక్ నేను మాట్లాడిన స్టూడెంట్స్లో నుంచి కొంతమందిని పిక్ చేసుకున్నప్పుడు ఎవరైతే సీరియస్గా ఉన్నారో జర్మనీకి నెక్స్ట్ ఇంటేక్ అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒక జర్మన్ టీచర్ని సజెస్ట్ చేయమన్నప్పుడు నేను ఒక మ్యామ్ని అయితే సజెస్ట్ చేసిన. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొక 10 daysలో వాళ్ళకి A1 అయితే అయిపోతుంది. అండ్ ఆ మ్యామ్ గురించి లేకపోతే ఆ మ్యామ్ చెప్పిన పాఠాల గురించి స్టెప్ బై స్టెప్ చెప్పిన విధానం గురించి స్టూడెంట్స్ మాటల్లోనే వినండి. సో దట్ మీ అందరికి ఒక బేసిక్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. జర్మన్ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నప్పుడు నేను చదవగలనా, రాయగలనా, నేర్చుకోగలనా అని అనుకున్నా. కానీ తర్వాత మ్యామ్ దగ్గర క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత ఆ మొత్తం ఇది మారిపోయింది, ఆ థాట్ మారిపోయింది. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, నేను ఒక జర్మన్ టెక్స్ట్ ఇస్తే నేను చదవగలను. ఒక జర్మన్ పర్సన్ వస్తే అతను చెప్పేది నాకు అర్థమవుతుంది, విని నేను అర్థం చేసుకోగలను కొంచెం.
నేను జర్మన్లో మాట్లాడగలను, బేసిక్ మాట్లాడగలను, అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అది ఎందుకు అని అంటే మ్యామ్ చెప్పిన క్లాసెస్ నేను ప్రాక్టీస్ చేయడం వల్లే. ఒకవేళ మీరు నిజంగా జర్మన్ నేర్చుకోవాలి అని అనుకుంటే మ్యామ్ దగ్గర క్లాసెస్కి రండి. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నీట్గా నేర్చుకోవచ్చు. 2 monthsలో 2.5 monthsలో మీరు జర్మన్ ఒక లెవెల్ కంప్లీట్ చేయొచ్చు. మీరు డైలీ 5:30 PM క్లాస్కి జాయిన్ అయ్యి ఒకవేళ మీరు ఆ టైంలో అవైలబుల్ లేకపోతే మీకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది. 8 PM క్లాస్కి జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక బెనిఫిట్ అవుతుంది. ఇంకా మేము మండే టు ఫ్రైడే క్లాసెస్ చెప్తారు. మండే టు ఫ్రైడే క్లాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సాటర్డే డౌట్స్ క్లారిఫికేషన్ అని స్పెషల్ క్లాస్ తీసుకొని ఆ క్లాస్లో డౌట్స్ క్లారిఫై చేస్తారు. సో మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవరైనా సజెస్ట్ చేయమంటే నేను సుఖ్దీప్ మ్యామ్ని హ్యాపీగా సజెస్ట్ చేస్తాను. ట్రస్ట్ మీ ఇన్ దిస్. రాసేది చెప్పేది అండ్ లిజనింగ్ కూడా తను ప్రాక్టీస్ చేపిస్తుంది అండ్ ఎగ్జామ్స్ కూడా పెడుతుంది. నాకు సుఖ్దీప్ మ్యామ్ టీచింగ్ నాకు బాగా నచ్చింది. చాలా బ్రీఫ్గా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ దెన్ విల్ గో త్రూ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్ దాట్. మ్యామ్ తను చెప్పడమే కాకుండా లైక్ మనతో ప్రొనౌన్స్ చేయడం వల్ల ప్రొనౌన్సియేషన్స్ కానీ లాంగ్వేజ్ కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ ఇవ్వడం వల్ల ఈజీ అయిపోతుంది మనకు నేర్చుకునే ప్రాసెస్. పర్సనల్గా నా సైడ్ నుంచి చెప్తే ఆ మ్యామ్ చాలా బాగా టీచ్ చేస్తారు అండ్ ఆ నమ్మకంతోనే నేను ఒక 8-9 మెంబర్ స్టూడెంట్స్కి అయితే రిఫర్ చేసిన. అండ్ జర్మన్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్లో ప్రొఫెషనల్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ టైం అనుగుణంగా వాళ్ళ టైం బట్టి వాళ్ళకి ఏ టైం అయితే కన్వీనియంట్ ఉంటుందో ఆ టైంకే ఆ క్లాసెస్ అయితే అరేంజ్ చేసి పెట్టినాం. సో మ్యామ్ చాలా బాగా టీచ్ చేస్తారు అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆన్లైన్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో నేర్చుకోవడానికి ఖచ్చితంగా కింద గూగుల్ ఫామ్ అయితే ఉంది. ఆ గూగుల్ ఫామ్లో మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అయితే రాయండి. సో నెక్స్ట్ 7th కానీ 8th కానీ డెమో సెషన్ ఉంటుంది. సో ఆ డెమో సెషన్కి మీరు అటెండ్ అయ్యి మీకు లాంగ్వేజ్ నచ్చితే లైక్ మ్యామ్ టీచ్ చేసే ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు హ్యాపీగా రిజిస్టర్ అయిపోవచ్చు. అండ్ ఒకవేళ ఈ వీడియోని ఎవరైతే లేట్గా చూస్తున్నారో వాళ్ళ కోసం కూడా కొంతమంది ఎక్కువ బ్యాచ్ అయితే వాళ్ళ కోసం కూడా సపరేట్గా ఒక వీడియో లైక్ ఒక డెమో చేయొచ్చు. సో అది మీకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంట్రెస్టెడ్ ఉంటే కింద గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ యాడ్ చేయండి. అండ్ ఒక డే ముందు మీకు ఒక ఈమెయిల్ వస్తుంది లైక్ మీటింగ్ ఈమెయిల్. ఆ మీటింగ్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఆ డెమో క్లాస్ వినిన తర్వాత దెన్ మీరు డిసైడ్ అయిపోవచ్చు. అండ్ ఇంకా చాలా మాట్లాడుకుందాం జర్మనీ గురించి. ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్. Lights on, I'm on.